హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావ సేమర్దరా స్టోరీలోని 57వ భాగం. ఒకరోజు సాయంత్రం రామ్ పర్సనల్గా నిత్యని తన క్యాబిన్కి పిలిచి తన ప్లాన్ గురించి ఒక అరగంట సేపు బాగా డిస్కస్ చేశారు. నిత్యకి రామ్ ఏం చేయాలో మొత్తం చెప్పి తన చేతులు పట్టుకొని ఈ ఒక్క హెల్ప్ చేయి నీతో చాలు అని ఎమోషనల్గా అడిగాడు. ఉప్స్ అభి, నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయటం ఏంటి? మనం ఫ్రెండ్స్, ఆర్డర్ చెయ్యాలి, అంతేకాని ఇలా బ్రతిమలాడకూడదు, ఓకే అని నవ్వుతూ చెప్పి ఇక నా మీద భరోసా ఉంచు, మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. రామ్కి అప్పుడు కొంచెం మనసు కుదుటపడి ఇప్పుడు నా నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను సీత అని పళ్ళు నూరుకుంటూ అనుకుని సీత వైపు చూస్తే సరికి తను డల్గా వర్క్ చేసుకోవటం గమనించి నీ మాటలకి నేనెంత బాధపడ్డాను, అనుభవించు, ఎవరు చేసిన తప్పుకి వాళ్ళు అనుభవించక తప్పదు అని కోపంగా అనుకున్నాడు. అవన్నీ ఏమీ తెలియని సీత నందితని రామ్ని ఎలా కలపాలా అని పిచ్చి పిచ్చి ఐడియాలన్నీ వేసుకుంటూ ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా, నా కళ్ళెదురుగా బావ మరో ఆడదాని సొంతమైతే చూసి నేను తట్టుకోగలనా అని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేస్తూ ఉంది. మరో 2 రోజుల తర్వాత నిత్య ప్రాజెక్ట్ వర్క్ గురించి పర్సనల్గా డిస్కస్ చేయాలి అని సీతని పిలిచి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. సీత మాత్రం చాలా డల్గా నిత్య చెప్పేది వినకుండా ఏదో ఆలోచిస్తూ ఉండటం గమనించి సీత చేతిని పట్టుకుని ఏమైంది సీత, కొన్ని రోజులుగా గమనిస్తున్నాను, అసలు ఎందుకు ఇలా డల్గా ఉంటున్నావు? రామ్ కూడా చాలా డల్గా అయిపోయాడు. ఎవరితో మాట్లాడటం లేదు, ఎప్పుడు సీరియస్గా ఉంటూ అందరి మీద కోపగించుకుంటున్నాడు. మీరిద్దరూ సరిగానే ఉన్నారా అని అడిగింది. సీత కంగారు పడుతూ అలాంటిదేమీ లేదు నిత్య, నువ్వు పొరపడుతున్నావు, మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము అని అంది. మరి అంత సంతోషంగా ఉంటే ఎందుకు ఇద్దరు ఇలా అయిపోతున్నారు? నిన్ను నువ్వు ఒకసారి చూసుకున్నావా? జాయిన్ అయినప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నావో? ఆ కళ్ళ కింద బ్లాక్ మార్క్స్ ఏంటి? ఇలా తగ్గిపోతున్నావేంటి? సరిగా తింటున్నావా? అసలు ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉంటున్నావు. అంత ఆలోచనలు నీకేమున్నాయి? పైగా నువ్వేదో బాధలో ఉన్నావని నాకనిపిస్తుంది. నన్ను నీ అక్క అనో చెల్లి అని అనుకొని నీ బాధ షేర్ చేసుకోవచ్చు కదా. నాకు చేతనైన సాయం నేను చేస్తాను అని అడిగింది. సరే చెప్తాను, కానీ నువ్వు బావతో ఈ విషయం చెప్పనని నాకు ప్రామిస్ చేయి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ విషయం బావకి తెలియటానికి వీల్లేదు అని సీరియస్గా అంటూ చేయి ముందుకు చాచింది. నువ్వు ఇంత సీరియస్గా అంటుంటే నాకెక్కడో తేడా కొడుతుంది. నిజం చెప్పు, నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు? ఏమైంది నీకు అని సీరియస్గా అడిగింది నిత్య. చెప్పా కదా, ప్రామిస్ చేస్తే అంతా చెప్తానని. ముందు నువ్వు నాకు ప్రామిస్ చేయి అని సీరియస్గా అంది సీత. సరే ప్రామిస్ అని బ్యాక్ సైడ్ మరో చేతి మిడిల్ ఫింగర్ని ఇండెక్స్ ఫింగర్ని క్రాస్ చేసి పెట్టుకొని చెప్పింది నిత్య. సీతకి కూడా ఎవరో ఒకరు తనని ఓదారిస్తే బాగుండు, ఎవరితో తన బాధ చెప్పుకోవాలో అర్థం కాక చూస్తున్నది కాస్త నిత్య ప్రామిస్ చేయగానే మనసులో గూడు కట్టుకున్న బాధనంతా బయటికి పంపిస్తూ ఏడుస్తూ ఉంటే నిత్య కంగారు పడిపోయి తన దగ్గరకు వచ్చి భుజం చుట్టూ చేయి వేసి సీత ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగింది. సీత నిత్యని హత్తుకొని తన బాధ మొత్తం పోయేలా ఏడ్చి 5 నిమిషాల తర్వాత వాచిన మొహంతో దూరం జరిగి వెక్కిళ్ళ మధ్య ఇక్కడ కాదు నిత్య, మనం వేరే ఎక్కడైనా బయట మాట్లాడుకుందాం. ఇప్పుడు కాదు, అది కూడా ఈవినింగ్ మాట్లాడుకుందాం ప్లీజ్, అప్పటి వరకు వెయిట్ చేయి అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పటి వరకు ఫోన్లో సీత మాటలు విన్న రామ్ సీతకి ఏమైంది, ఎందుకంతలా ఏడుస్తుంది, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతుంది అంటే నేను అనుకున్నట్టు తను నా దగ్గర ఏదో నిజం దాస్తుందా,
తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగానే నిత్య రామ్తో, విన్నావు కదా అభి, తను ఎందుకో చాలా బాధపడుతుంది, అది కూడా ఖచ్చితంగా నీ విషయంలోనే. ఏంటి అన్నది అర్థం కాలేదు, కానీ సాయంత్రం తెలుసుకొని చెప్తాను అని అంది. ఓకే నిత్య, బట్ తను మాట్లాడే ప్రతి మాట నాకు ఇలా ఫోన్లో వినిపించు అని సీరియస్గా అన్నాడు రామ్. నిత్య కూడా ఓకే అని చెప్పింది. అలా సాయంత్రం పిజ్జా హాట్లో సీత కోల్డ్ కాఫీ ఆర్డర్ చేసుకుంటే నిత్య పిజ్జా ఆర్డర్ చేసుకుని, ఏం జరిగింది సీత, నువ్వింత బాధపడటానికి కారణం ఎవరు, ఆ నందిత ఏమైనా చేసిందా అని అనుమానంగా అడిగింది తింటూనే. సీత బాధగా లేదు అని తల ఊపి ఎటో చూస్తూ, నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, ఈ జన్మలో నాకు ఇక పిల్లలు పుట్టరు, నా గర్భసంచి పూర్తిగా పాడైపోయింది అంట అని వచ్చే బాధని ఆపుకుంటూ మొహం మొత్తం ఎర్రగా చేసే అంది. నిత్య వాట్ అంటూ ఆదిరిపడి తింటున్న పిజ్జా కూడా కిందకు వదిలేసి, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా సీత, నీకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి, పిచ్చి పట్టిందా, ఇలా ఏదేదో మాట్లాడుతున్నావు, పద ఇప్పుడే అది అబద్ధమని రుజువు చేస్తాను, నాకు తెలిసిన ఫేమస్ గైనకాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నీ టోటల్ బాడీ చెకప్ చేయిస్తాను, నీ అనుమానం నివృత్తి చేస్తాను, అంతేకాని ఇలాంటి సిల్లీ రీజన్స్కి నువ్వు ఇలా బాధపడుతూ అభిని బాధ పెడుతున్నావా అని అడిగింది. దీనికి చెప్పి చెప్పి నాకు నోరు నొప్పి పుట్టిందే తప్ప సీత మాత్రం కొంచెం కూడా మారలేదు నిత్య. తన పంతం తనదే అన్నట్టు తనకి పిల్లలు పుట్టరు, నన్ను అభిని పెళ్లి చేసుకోమని పంతం పట్టి కూర్చుంది. అరే, అభి చచ్చినా నన్ను పెళ్లి చేసుకోవడని ఎంత చెప్పినా విందే, నన్ను బలవంతంగా ఆఫీస్కి రప్పించి అభికి ముద్దు పెట్టించింది అని కోపంగా అంటూ జరిగింది చెప్పగానే నిత్య కోపం నశాలానికి అంటి సీత చెంప మీద కొట్టింది. సీత కోపంగా, కొట్టండి, అందరూ నన్నే కొట్టండి, నేనేమైనా కావాలని ఇదంతా చేస్తున్నానా, బావ కోసమే కదా, బావకి పిల్లలంటే ఎంత ఇష్టమో మీకు తెలుసా, మా పిల్లల కోసం ఎంత ఎదురు చూస్తున్నాడో తెలుసా, ఎప్పుడెప్పుడు తనకి కూతురు వస్తుందా తనతో ఆడుకుందామా అని ఎదురు చూస్తున్నాడు. అటువంటిది ఇప్పుడు నాకు పిల్లలు పుట్టే ఛాన్సే లేదని చెప్తే ఎంత బాధపడతాడు. నా వల్ల బావ బాధపడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నాకు తెలుసు నాకు పిల్లలు పుట్టకపోయినా బావ నన్ను వదలడని, కానీ నాకు మాత్రం బావ రక్తం పంచుకొని పుట్టే బేబీ కావాలి, ఆ బేబీతో నేను అమ్మ అని పిలిపించుకోవాలి. అది నా వల్ల సాధ్యం కాదు. అలాగని కృత్రిమ పద్ధతి యూజ్ చేసి బావ బిడ్డని కనటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే నాకున్న ఒకే ఒక్క దారి నందిత అనిపించింది. నువ్వు కూడా బావని ప్రేమించావు, నిన్ను అడగచ్చు, కానీ నువ్వు ఎప్పుడో రియలైజ్ అయ్యి బావ మీద ప్రేమని చంపుకొని ఇప్పుడిప్పుడే లైఫ్లో మూవ్ ఆన్ అవుతున్నావు. నీ లైఫ్ స్పాయిల్ చేయటం నాకు ఇష్టం లేదు. నందితికి ఎలానో బావంటే చాలా ఇష్టం. తన కోసం తన క్యారెక్టర్ సైతం వదిలేసిందంటే తన బావని పెళ్లి చేసుకోవటానికి కరెక్ట్ అనిపించింది. అందుకే తనని పెళ్లి చేసుకోమని అడిగాను. ఇప్పుడు చెప్పండి, నేనేం తప్పు చేశాను అని ఉక్రోషంగా అడిగింది. అంటే ఏంటి, నా లైఫ్ స్పాయిల్ అయినా నీకు ఇబ్బంది లేదన్నమాట. నీకు కావాల్సింది నీ బావ రక్తం మాత్రమే. బేబీ పుట్టాక నన్ను మీ ఇద్దరి మధ్యలో నుంచి తోసేస్తారుగా అని కోపంగా అంది. చచా, అలా ఎలా తోసేస్తాను, నువ్వు బావ బేబీకి తల్లివే అంటే బావ లైఫ్లో ఒక పార్ట్ కాబట్టి జీవితాంతం మన ముగ్గురం కలిసే ట్రావెల్ చేస్తాము అని అనగానే నిత్య ఇద్దరి వైపు కాల్ చేసేలా చూస్తూ, ఏం వాగుతున్నారో అర్థమవుతుందా, అయినా నందిత నీకు కొంచెమైనా బుర్రుందా, అదేదో తిక్కల్ది ఏది పడితే అది వాగుతుంది. సరే, నువ్వు మధ్యలో దూరి నా లైఫ్ స్పాయిల్ చేస్తూ బేబీ పుట్టాక వదిలేస్తావా అని అడగటం ఏంటి, అంటే నీ మనసులో ఇంకా అభి మీద ఫీలింగ్స్ ఉన్నాయా అని అడిగింది. చిచి, లేవు,
ఏ రోజైతే సీత అభిల ప్రేమ నాకు అర్థమైందో ఆ రోజే నేను అభి మీద నా ప్రేమని ప్రేమ కూడా కాదని జస్ట్ అట్రాక్షన్ వదిలేశాను. ఇప్పుడు సీత ఏదో ఫ్లోలో మాట్లాడగానే నేను కూడా ఆ ఫ్లోలో మాట్లాడేశాను. అంతేకాని అభిని పెళ్లి చేసుకోవటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు అని వికారంగా మొహం పెట్టి అంది. అంటే ఏంటి, నా బావ పెళ్లి చేసుకునే మెటీరియల్ కాదు అంటున్నావా, లేకపోతే సెకండ్ హ్యాండ్ అని ఇలా అంటున్నావా? ఆ మొహం వికారంగా పెట్టడం ఏంటి? నా బావ ఆల్ ఇండియాలో సోలో అందగాడు, అర్థమైందా అని కోపంగా అంది సీత. అవునవును, చాలా అందగాడు, అందుకే కదా నీ బావను నువ్వు బాధ పెడుతున్నావు అని అడిగింది నందిత. ఎహే ఆపండి మీ ఇద్దరు గోల, అసలు వచ్చిందెందుకు మీరు మాట్లాడే సోదేంటి అని అరుస్తూ ఉండగానే హోటల్ మేనేజర్ కంగారుగా వాళ్ళ దగ్గరికి వచ్చి, మేడం ప్లీజ్ కొంచెం చిన్నగా మాట్లాడుకోరా, కస్టమర్స్కి ఇబ్బంది అవుతుంది అని అన్నాడు. ఓ సారీ సారీ అని చెప్పి నిత్య బిల్ పే చేసి సీత చేతిని పట్టుకొని బయటికి తీసుకువెళ్తూ మమ్మల్ని ఫాలో అవ్వు అని నందిత వైపు సీరియస్గా చూస్తూ చెప్పింది. నందిత కూడా సరే అని వాళ్ళ వెనకే తన కారులో ఫాలో అయ్యింది. అలా పీస్ఫుల్గా ఉండే ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గరికి తీసుకువెళ్ళి ఒక బెంచ్ దగ్గర కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు నీ కథ మొత్తం, తీరిగ్గా వింటాను. ఇక్కడైతే మనం కొట్టుకున్నా తిట్టుకున్నా ఎవరు ఆపేవాళ్ళు కూడా ఉండరు అని చేతులు కట్టుకొని సీరియస్గా అడిగింది నిత్య. చెప్పేదేంటి చెప్పేది, ఇంతవరకు చెప్పింది ఏమైనా రామాయణమా నీకు అర్థం కాకుండా ఉండటానికి అని ఉక్రోషంగా అడిగింది సీత. సరే ముందు ఇది చెప్పు, నీకు పిల్లలు పుట్టరని ఎలా అర్థమైంది, ఐ మీన్ ఎలా తెలిసింది అని అడిగింది నిత్య. సీత తనకి పిల్లలు పుట్టారని ఎలా తెలిసిందో చెప్తుంది, కానీ నేను నెక్స్ట్ అప్డేట్లో చెప్తాను. మరి ఇదంతా ఫోన్లో వింటున్న రామ్ రియాక్షన్ ఏంటని మీ ఫీలింగ్ కొంచెం కామెంట్స్లో చెప్పండి అమ్మా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.